నీళ్లు నిధులు నియామకాల విషయానికి వస్తే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అసలు ఇదే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఉద్యమంలో కూడా అదే మాట్లాడారు మీరు. సో నీళ్లు దాదాపు ఇస్తున్నట్టే అనుకోవచ్చు, నిధులు కూడా మీరు దాదాపు ఏర్పాటు చేసుకుంటున్నారు. అప్పులు చేసో సొప్పు చేసో మొత్తానికి మన రాష్ట్రాన్ని మీరు చక్కగా నిలబెట్టుకోవాలన్న ఒక ఆశయంతో ఉన్నారు. కానీ నియామకాల విషయాల్లో ఇంకా అక్కడక్కడ అడపా చాలా చాలా ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. దాని గురించి యాక్చువల్గా నిరుద్యోగ యువకుల సంఖ్య చాలా పెద్ద లక్షలలో ఉంది, ఉద్యోగాలు ఏమో తక్కువ ఉన్నాయి. ప్రపంచంలో భూతల స్వర్గంగా భావించే అమెరికా ఇవాళ డోర్లు వేసుకున్నది మా దగ్గర ఉద్యోగాలు లేవని. అంటే ఆరు దేశాలకే కర్మ పట్టిందంటే ఇలా నిరుద్యోగ సమస్య ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థం కావాలి. దేశంలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగ కల్పన కోసం ఏవి చర్యలు చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఒక 40,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకున్నాం, ఇంకా 40,000 ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్నాయి, ఇంకో 20,000 ఉద్యోగాలు వివిధ దశలో ఉన్నాయి. అంటే మొత్తం నింపగలిగితే 1,00,000 నింపుతాం, ఇంకో 1,00,000. కానీ అయినా ఇంకా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు కాబట్టి అవి ఫుల్ఫిల్ చేయాలంటే కొంత స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సి అక్కడ ఉన్నది. తప్పకుండా దీని పరిష్కారం కనుగొనాల్సి అక్కడ కూడా మా ప్రభుత్వాల మీద మేము భావిస్తాము. సార్ చూస్తుంటే ప్రచారం విపరీతంగా అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే. అంటే చాలా పాజిటివిటీ కనిపిస్తుంది అండ్ ప్రజల నుంచి స్పందన కూడా అనూహ్యంగా ఉంది, ఎప్పటికంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది నాకు. అక్కడక్కడ ప్రజలు ఏమైనా అడుగుతుంటే మిమ్మల్ని ఏమడుగుతున్నారు సార్? ఇంకా యాక్చువల్గా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి స్థాయిలో కట్టలే. శాంక్షన్ తెచ్చుకున్నమాట వాస్తవం, డబ్బులు ఉన్నమాట వాస్తవం. కానీ ఒకే దగ్గర కట్టాలనే నిబంధన అయితే ఉందో భూములు లేని జాగాలలో ఊర్లలో కష్టమైపోయింది. రెండోది ఏంటంటే ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని రోడ్లు, ఇన్ని మిషన్ భగీరథ పనులు జరుగుతున్నప్పుడు గదే ఇన్ఫ్రాస్ట్రక్చరు, గదే కాంట్రాక్టులు, గదే మనుషులు ఉంటారు కాబట్టి జనరల్గా ఇంత 4 పైసలు మిగిలిన దానికి పోతారు తప్ప ఈ తగిన దానికి రారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో రూపాయి మిగలదు కాబట్టి కొంత ఎవరు రాలేదు. ఇప్పుడు వాళ్ళ భూములలో వాళ్ళ బస్తీలనే కట్టించేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అవి కట్టుకుంటారని ఆశిస్తున్నాం. అదొకటి. రెండవది ఏంటంటే ఈ 3 ఎకరాల భూమి విషయంలో 3 ఎకరాలు అనేది చాలా కష్టంగా ఉంటుంది ఊళ్ళల్లో. సపోజ్ మాది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాజెక్టులు మొదలైన తర్వాత ప్రభుత్వమే 12 లక్షలకు 15 లక్షల భూములు తీసుకుంటున్నప్పుడు ఈ 6 లక్షలకు 7 లక్షలకు ఎవరిస్తారు భూములు చెప్పండి? కాబట్టి రేటు ప్రాక్టికల్గా లేదు. రెండవది ఏంటంటే భూములు కూడా పేదల దగ్గర ఉన్నాయి. గొల్ల కుర్మలు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, ముదిరాజులు కావచ్చు, కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, భూములు పేదవాళ్ళ దగ్గర ఉన్నాయి. మునిపటిలేక 100 ఎకరాల భూస్వాములు లేరు. ఉన్నోళ్ళు ఎక్కడో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఉన్న కొంతమంది ఉన్నారు. కానీ 90% పైబడి భూములన్నీ కూడా చిన్న కమతాలు, చిన్న ఫార్మర్లు, చిన్న కులాల దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు భూమిని సోషల్ స్టేటస్గా భావిస్తారు కాబట్టి వాళ్ళు అమ్మట్లేదు. అదొకటి కష్టమవుతుంది. అంటే 3 ఎకరాల నిబంధన కూడా కష్టమవుతుంది, రేట్ ఒకటి కష్టమవుతుంది, 3 ఎకరాలు ఇవ్వాలంటే కూడా కష్టమవుతుంది. తీసుకున్న వాళ్ళేమో ఇంట్లో పోయి ఉంటారు, రాని వాళ్ళేమో జెండాకి ఎక్కుతారు. ఆ 2 ఇష్యూస్ ఉన్నాయి. మూడోది ఏంటంటే దళిత బిడ్డలకి కొంత ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ తక్షణం అందించాలి, కొంచెం డిలే అవుతుంది అనేది ఒకటి ఉంది. ఈ 3 ఏంటంటే మాకు కింద కనపడుతున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి సెంటిమెంట్ అది. ఓకే. సో అక్కడక్కడ ఎక్కడైతే ఇప్పుడు ఈ కళ్యాణ్ లక్ష్మి ఉందో దీని గురించి ఎంత పాజిటివిటీ ఉందో అక్కడక్కడ దాని గురించి కొంచెం నెగిటివిటీ కూడా ఉంది. లైక్ చాలా మంది మాకు రాలేదు, మాకు దక్కలేదు అన్నట్టువి. బికాజ్ మీరు అన్నట్టు అదొక సెంటిమెంట్తో కూడుకున్న విషయం పెళ్ళి అన్నది. యాక్చువల్గా 18 సంవత్సరాలు నిండని వాళ్ళు కావచ్చు, సకాలంలో సబ్మిట్ చేయని వాళ్ళు కావచ్చు, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ వల్ల కావచ్చు తప్ప అదర్వైజ్ అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ విషయంలో, శాంక్షన్ చేసే విషయంలో ఇక్కడ డిలే లేదు. దానికి కొంత ప్రొసీజరల్ గ్యాప్ ఉండొచ్చు, కానీ సిస్టమ్ పాలసీ మాత్రం చాలా గొప్పగా ఉంది. దాని పట్ల ఎక్కడ నెగిటివ్ లేదు. సార్ బడ్జెట్స్ మీరు కేటాయించినప్పుడల్లా అంటే జనరల్గా ప్రతి రాష్ట్రం బడ్జెట్ కేటాయించేటప్పుడు ఎడ్యుకేషన్, హెల్త్ ఇట్లా కొన్ని పెట్టుకుంటారు. బట్ మీరు కొత్త స్కీమ్లే తీసుకొచ్చారు కదా, కంప్లీట్గా టోటల్ నావెల్ యూనిక్ న్యూ స్కీమ్స్. సో ఉన్న బడ్జెట్కి అదనంగా ఇంకొన్ని బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. సో దీన్ని ఎదుర్కోవటం అన్నది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? యాక్చువల్గా కొంత కష్టతరమైంది. కొత్త రాష్ట్రంలో ఆదాయ వ్యయాలు అంటే ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ కొంత ఇంబ్యాలెన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితులలో మా ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. మా ప్రజలకి కళ్ళ ముందు కొన్ని చేసి చూపించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా మాకు తప్పవు, ఈ బాధలు తప్పవు, ఈ ప్లానింగ్ తప్పదు, కొంత అప్పులకు పోవడం తప్పదు. కాబట్టి చేసుకుంటాం. కానీ రాబోయే 5 ఏళ్ల కాలంలో దీన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేసుకొని ఎక్కడ ఇబ్బందులు కలగని పద్ధతిలో
బ్యాలెన్స్ తప్పకుండా ఉండే పద్ధతిలో ప్లాన్ చేసుకోవాలి. చక్కెర అయితే వచ్చే 5 ఏళ్ళు ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.